నాయకత్వంలో వాళ్ళందరితో కూడా కొద్దిసేపు ముఖాముఖి సమావేశం పెట్టుకున్నాం. మేము వస్తున్నాం అనగానే మరి మార్కెట్ యార్డు బంద్ చేసినారు, రైతులతో మేము కలవకుండా. అయినప్పటికీ రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చి వారి సమస్యలన్నీ కూడా చెప్పుకున్నారు. అనవసరపు నిబంధనలు పెట్టి కపాస్ కిసాన్ అనే ఒక యాప్ తెచ్చి అనవసరంగా ఇవాళ ఆదిలాబాద్లో ఉండే రైతాంగానికి ఇక్కడ కనెక్టివిటీ సమస్యలు ఉంటాయి, ఇంటర్నెట్ సమస్యలు ఉంటాయి, దాంతోపాటు వయోవృద్ధులు ఉంటారు, అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉండవు. ఇవన్నీ తెలిసినప్పటికీ ఈ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. రెండవది తేమ శాతం. తేమ వచ్చేదే వర్షపాతం వల్ల, అదేవిధంగా చలికాలంలో వస్తుంది. ఈ రెండు కూడా ఆదిలాబాద్లో ఈసారి ఎక్కువ జరిగినాయి. అధిక వర్షపాతం ఉన్నది, దాంతోపాటు చలి కూడా ఎక్కువ ఉన్నది. ఇలా 6 డిగ్రీలు లోయెస్ట్ టెంపరేచర్. కాబట్టి సహజంగానే తేమ ఎక్కువ ఉంటుంది. మరి 8% ఉండాల తేమ అంటే 20-22% ఇవాళ ఉన్నప్పుడు విధిలేని పరిస్థితుల్లో కొంతమంది రైతులు వాటిని కాటన్ను రోడ్ల మీద ఎండబెట్టడం, ఇంట్లో ఎండబెట్టడం వల్ల ఫైర్ యాక్సిడెంట్లు జరిగి నిన్న 2 రైతులు ఇవాళ ఇబ్బంది పడతా ఉన్నారు, వాళ్ళు కూడా నష్టపోయినారు. అట్లాగే ఒకటే రోజు 2 పత్తి రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 8,100 రూపాయలు 8,100 రూపాయలు మద్దతు ధర ఉంటే ఇవాళ రైతులకి మీ జాప్యం వల్ల, మీరు పెడుతున్న నిబంధనల వల్ల ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవాల్సిన పరిస్థితి 5,900 6,000 రూపాయలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఒక్కొక్క రైతు 2,000 రూపాయలు నష్టపోయే పరిస్థితి. అందుకే మేము డిమాండ్ చేసేది ప్రభుత్వాన్ని ఏమంటే, మీరు స్పందించి మేల్కొని, క్యాబినెట్ అంటే కేవలం రాజకీయ అంశాలే కాకుండా రైతు అంశాలు కూడా మాట్లాడితే లాభం జరుగుతుంది. 50 లక్షల ఎకరాల్లో ఇవాళ రైతులు పత్తిని పండిస్తూ ఉన్నారు తెలంగాణలో. ఇక్కడ పండించే కాటన్ క్వాలిటీ కూడా అద్భుతమైన క్వాలిటీ. మరి ఇంత మంచి క్వాలిటీ కాటన్ పండించే రైతులకు న్యాయం చేయాలి అంటే వారికి మద్దతు ధర ఇవ్వాలి, ఈ మాయిశ్చర్ అనే నిబంధన ఎత్తేయాలి, ఆ కపాస్ కిసాన్ అనే యాప్ని ఎత్తేయాలి. అట్లాగే ఈ బయోమెట్రిక్ విధానాన్ని కూడా తీసేసి ఇటు రంగు మారిన సోయా కొనడం, అట్లాగే తేమ శాతం ఎక్కువగా ఉన్న పత్తి కొనడం, మద్దతు ధర ఇవ్వడం ఈ ప్రభుత్వం చేయాల్సిన